ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नारायणं परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। नासतो विद्यते भावः नासतो विद्यते भावः नाभावो विद्यते सतः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः त्वनयोस्तत्त्वदर्शिभिः। असतः భావः न విద్యతే. అసత్యం అంటే ఇక్కడ అసత్ అంటే ఇక్కడ ఏంటి? విద్య. అసత్యం రెండు రకాలు. ఒకటేంటి కంప్లీట్గా లేనిది, కంప్లీట్ నాన్ ఎగ్జిస్టెంట్, కంప్లీట్గా ఎప్పటికీ లేనిది. వంద్యాపుత్రుడు, గొడ్రాలి పుత్రుడు, కుందేలు కొమ్ములు, ఇవన్నీ కూడా ఎప్పటికీ లేనివి. ఎప్పటికీ లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుచ్చం, తుచ్చ రూప అసత్. ఇంకొకటి ఏంటి? ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనటువంటిది, లేకపోవడం జరిగేది దేనికైతే ఉందో అదేంటి? మిథ్య, మిథ్య రూప అసత్. కుండ, ఎగ్జాంపుల్ కుండ ఏమిది? ఒకరోజు తయారయ్యింది, ఈరోజు మన కళ్ళ ముందర ఉంది, రేపు ఇది పగిలిపోవచ్చు. అంటే ఒక కాలంలో ఉత్పన్నమయ్యి ఒక కాలంలో ఉండి ఇంకొక కాలంలో పోయేది మిథ్య. మరి మాయ ఏంటి? మాయ అనాది. మాయ ఒక కాలంలో తయారవ్వలేదు. మాయ కుండలాగానో మన మనిషిలాగానో శరీరం లాగానో పుట్టలేదు. కానీ అది జ్ఞానం వల్ల మాయ యొక్క నాశనం జరుగుతుంది. కాబట్టి ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, కానీ భవిష్యత్తులో జ్ఞానం ఉత్పత్తి అయిన తర్వాత మాయ అనేది ఉండదు. అదే కుండ ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది, తర్వాత ఉండబోదు. గతంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు, ఇప్పుడు మాత్రం ఉంది కుండ. కానీ మాయ అలా కాదు. మాయ గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉండబోదు, ఎప్పుడు? జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత. కాబట్టి ఏదైతే రెండు కాలాల్లో ఉన్నా, ఒక కాలంలో ఉన్నా అది మిథ్య. మూడు కాలాల్లో ఉన్నది మాత్రమే సత్యం. మూడు కాలాల్లో ఉన్నది సత్యం, మూడు కాలాల్లో లేనిది తుచ్చం. గొడ్రాలికి కొడుకు ఉంటాడా? పుత్రుడు ఉంటాడా? ఉండడు. వంద్యాపుత్రుడు ఉండడు, లేడు. కాబట్టి ఒకప్పుడు ఉండడు, ఇప్పుడు ఉండడు, ఇంకా భవిష్యత్తులో ఉండబోడు. కాబట్టి ఏంది? గొడ్రాలి పుత్రుడు అనేది తుచ్చం, కంప్లీట్ అసత్యం. దాన్ని తుచ్చం అంటాం. కానీ మాయ, మిథ్య అయితే ఉందో అది గతంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో మాత్రం కంపల్సరీ ఉండదు. మాయ అయినా సరే, అజ్ఞానమైనా సరే, కుండ అయినా సరే గతంలో ఉండబోదు. కాబట్టి ఇది మిథ్య. అటువంటి మిథ్యకి, ఇక్కడ మిథ్య అంటే ఏంటి?
జగత్. శీతోష్ణ సుఖ దుఃఖాది రూప జగత్ సంసారం అయితే ఉందో, జగత్ అయితే ఉందో, ఇదంతా కూడా ఏంటి? అసత్ అంటే మిథ్యా. అంటే జగత్తు మిథ్యా. సతః అభావః న విద్యతే. సత్యం అనేది ఏదైతే ఉందో దానికి లేకపోవడం అనేది లేదు. అంటే సత్యం అంటే ఏంటి? బ్రహ్మ. సత్యం బ్రహ్మ అంటే బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. కాబట్టి ఈ శ్లోకంలో మనకి ఏమర్థమవుతుంది? జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. సత్యమైనది ఏముంది? ఒకటే ఉంది. మిథ్య అనే సత్యం పైన ఆధారపడి ఉంది. ఇప్పుడు దీంట్లో పూర్వపక్షి మనకి ఎప్పుడైతే భాష్యకారుల వారు అసతః భావః న విద్యతే, జగత్తుకి ఉనికి అనేది లేదు, దాని కాలం మీద నిలబడదు. ఉనికి లేదంటే ఏంటి? దాని స్వతహాగా దానికి ఉనికి లేదు, అది ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ సమస్త జగత్తు కూడా మనం విచారణ చేసినప్పుడు ఈ కుండ తన యొక్క కారణం మట్టి పైన ఆధారపడి ఉంది. మట్టి నీటి బంధు, నీరు అగ్ని పైన, అగ్ని వాయువు పైన, వాయువు ఆకాశం మీద ఆధారపడి ఉంది, ఆకాశం మాయ మీద ఆధారపడ్డది, మాయ పరమాత్మని ఆశ్రయించుకొని ఉంది. కాబట్టి మాయ కూడా పరమాత్మ మీద ఆధారపడి ఉంది, పరమాత్మని ఆశ్రయించుకొని ఉంది. పరమాత్మ లేకపోతే మాయ ఉంటుందా? ఉండదు. కాబట్టి బ్రహ్మాశ్రిత మాయ అస్తి తత్వబోధులు అంటారు. బ్రహ్మమును ఆశ్రయించుకొనే మాయ ఉంది. కాబట్టి ఆశ్రయించుకొని ఉంది అంటే బ్రహ్మ మీద ఆధారపడడం. ఆశ్రయం అంటే ఆధారం, పరమాత్మ మీద ఆధారపడి ఉంది. కాబట్టి సమస్త జగత్ ఏంటి? మిథ్యా. మరి జగత్తు మొత్తం మిథ్య అని చెప్పినప్పుడు పూర్వపక్షికి డౌట్ ఏమొచ్చింది అంటే కంప్లీట్ జీరోనే సత్యమేమో. మరి సృష్టికి మూలం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది సృష్టి అంటే జీరో నుంచి వచ్చింది, జీరోలో కలిసిపోతుంది. వాస్తవానికి సృష్టికి పరమాత్మ కారణం ఏది లేదు, సత్యం ఇంకా ఏమీ లేదు, అంత కాలగర్భంలో కలిసిపోతుంది, జీరో అయిపోతుంది అని వాడు క్వశ్చన్ వేస్తాడు. దానికి భాష్యకారు ఏమన్నారు? లేదు, సతః అభావః న విద్యతే అని రెండో పాదంని శ్లోకంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఏమన్నారు? నాభావో విద్యతే సతః. సతః అభావః న విద్యతే. సత్యమైన దానికి లేకపోవడం అనేది లేదు, తన ఉనికిని అది ఎప్పుడు కోల్పోదు, 3 కాలంలో ఉంటుంది. ఏంటది? సత్యం బ్రహ్మ. ఎలా ఉంటుంది అంటే కుండ నశించిపోయినా కూడా కుండలో అస్థి, కుండ సన్ ఘటః. సన్ అంటే ఇక్కడ అస్థి అని, అస్థి అంటే ఉన్నదని అర్థం. ఈ ఉండడం అనే దానిపైన కుండ ఆధారపడ్డది కాబట్టి ఇది ఎప్పుడు కూడా మారకుండా ఉంటుంది. కాబట్టి పరమాత్మ సత్యం అన్నాం. ఇప్పుడు మన మాత అన్నట్టుగా ఏంటి? ఏమీ లేదు, జీరో ఉంది, మొత్తం విశ్వమంతా కూడా లయమైపోయింది, మునిగిపోయింది అన్నప్పుడు ఎవరున్నారు? చెప్పేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు. ఇంట్లో అందరూ తల్లి, తండ్రి, మేనమామ, మేనత్త, అన్న భార్య, అన్న పిల్లలు అందరూ కూడా గుడికి వెళ్ళిపోయారు. ఇంట్లో తలుపు లేచి ఉంది, బయట నుంచి ఒక ఆయన వచ్చి డోర్ కొడతారు. ఎవరున్నారో అని డోర్ కొడతారు. ఎవరున్నారు అని డోర్ కొట్టినప్పుడు, లేదంటే దేవదత్త, ఇంటి యజమాని పేరు దేవదత్త అని డోర్ కొడుతున్నారు. కొడుతున్నప్పుడు లోపల నుంచి ఎవరండి? వీడేమంటాడు? ఉన్నవాడు ఎవరు లేరు అంటాడు. ఎవరు లేరంటే ఏంది? యజమాని లేడని అర్థం. కానీ ఎవడు లేడు అన్నప్పుడు లోపల శబ్దం ఎట్లా వస్తుంది? లోపల శబ్దం వస్తుంది, మన సమాధానం వస్తుంది అంటే లోపల యజమాని లేకపోవచ్చు, కానీ ఎవడో ఒకరు మాత్రం ఉన్నాడు. ఎవడో ఉన్నాడు కాబట్టి ఆ సమాధానం బయటకు వచ్చింది. సమస్త జగత్తు లేదు. అక్కడ మొన్న కుండ ఉండే, ఈరోజు కుండ పగిలిపోయింది, వర్షం వచ్చింది, వరద కొట్టుకుపోయింది అని కుండ లేదు, పోయింది అని చెప్పడానికి ఎవడు ఉండాలి? నేను ఉండాలి. కాబట్టి ఎవరు సత్యం? నేను సత్యం. సమస్త జగత్తంతా కూడా మిథ్య. జగత్తు మొత్తం నాపైనే ఆధారపడి ఉంది కాబట్టి నేను సత్యం. నా వల్లనే జగత్తుకు ఉనికి అనేది ఉంది. నేనే లేకపోతే, నా ప్రాణమే పోతే, నీ కళ్ళ ముందర కుండ ఉన్నా కూడా కుండకు అస్తిత్వం ఉందా? ఇవేంటంటే మనం చెప్తామా? చెప్పాం. కాబట్టి కుండ యొక్క అస్తిత్వం ఎక్కడ ఆధారపడి ఉంది? నా పైన. కాబట్టి ఆ అస్థి ఏదైతే ఉందో అస్తిత్వం, అది నేనైపోయినాను, సత్ నేనైపోయినాను. కాబట్టి ఆ సద్ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో అది నేను మాత్రమే సత్యము. నాకంటే వ్యతిరేకమైంది, నాకంటే వేరుగా ఉన్నటువంటి జగత్ అయితే ఉందో అదంతా కూడా మిథ్య. అందుకని భాష్యకారుల వారు స్టార్టింగ్లో నాసతో విదితే భావ అన్నప్పుడు ఏమన్నారు?
అసతః. అసతః అంటే ఏమన్నారు? జగతః. జగతః అంటే ముందు ఆయన ఏమి ఇచ్చారంటే మాత్ర స్పర్శాహ. మాత్ర అంటే ఏంటి? ఇంద్రియాలు. స్పర్శాహ అంటే ఇంద్రియ విషయాలు. ఈ ఇంద్రియ విషయాలు అంటే ఏంటి? సమస్త జగత్తు. ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, జ్ఞానేంద్రియాలు ఏవైతున్నాయి ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, ఈ రెండింటి యొక్క సంయోగమే జీవనం, లైఫ్, వ్యవహారం. కాబట్టి అసతః అంటే ఏంటి? శీతోష్ణ సుఖ దుఃఖాలు, మాత్రా స్పర్శాలు, తర్వాత జగత్తు. సకారణస్య అంటే కారణం అంటే ఏంటి? మాయ వరకు మొత్తం. ఇంద్రియాలు అంటే మాత్రాహ, స్పర్శాహ అంటే ఏంటి? విషయాలు. మరి వీటికి కారణం ఏంటి? ఇంద్రియాలకి ఇంద్రియ విషయాల కారణం ఏంటి? సకారణస్య అన్నారు కదా, సకారణస్య చ అన్నారు. వాటి యొక్క కారణం ఏంటి చెప్పండి? ఇంద్రియాలకి కారణం సూక్ష్మ శరీరం. మాయ. ఫైనల్గా లాస్ట్కి మాయ. అక్కడ భాషకాలు ఏమనంటే అసతః అన్నప్పుడు శీతోష్ణాదేహ అన్నారు. శీతోష్ణ సుఖ దుఃఖాలు మరి వారి కారణం. వాటి కారణం ఏంటి? మాత్రాస్పర్శాలు. మాత్రాస్పర్శాలు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాల యొక్క విషయాలు, వీటి వల్లనే శీతోష్ణ సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. కాబట్టి శీతోష్ణ సుఖ దుఃఖాల కారణం ఏంటి? ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు. మరి వీటి కారణం ఏంటంటే మాయ. కాబట్టి అప్ టు మాయ వరకు ఏంటి? సమస్త జగత్తు. ఈ కుండ నుంచి మొదలుకొని మాయ వరకు ఇదంతా కూడా ఏంటి? సమస్త జగత్తు. ఈ జగత్తు అంతా కూడా అసత్యము అంటే మిథ్యా అని ప్రతిపాదించారు. కాబట్టి జగత్తు మిథ్య అయినా కూడా సత్యమైనటువంటి బ్రహ్మం ఒకటి ఉంది అని చెప్పారు. చెప్పినప్పుడు పూర్వపక్షి డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. అడిగినప్పుడు నిన్నటి వరకు భాష్యకారుల వారు సమాధానం మొత్తం ఇచ్చారు. పూర్వపక్షికి ఏంటి? వాడు ఏమన్నాడు? ఫస్ట్ ఏం లేదు, జీరో ఉందా అంటే లేదు, రెండు ఉన్నాయి. మనం ప్రపంచంలో దేన్నైనా కానీ అనుభవం చెందుతున్నప్పుడు కుండ ఉంది, కుండతో పాటు అస్తిత్వం. కుండ ఉంది, ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆర్ దిస్ ఈజ్ ఏ పార్ట్. సో దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆర్ ఇట్ ఈజ్ ఏ పార్ట్. ఈజ్ అని అన్నాము కదా, ఈజ్ అంటే ఉంది అని అర్థం కదా, ఉంది. ఆ ఉంది అనేది దిస్ ఈజ్ ఏ పార్ట్, దిస్ ఈజ్ ఏ క్లిప్. సో దిస్ ఈజ్ అనేది ఇప్పటికీ ఉంది. పార్ట్ అనేది మారింది, క్లిప్ అనేది మారింది, కానీ దిస్ ఈజ్ అనేది మాత్రం మారలేదు. ఏదైతే మారలేదో అది సత్యం. కాబట్టి రెండు రకాల మనకు అనుభవాలు కలుగుతున్నాయి. ఒకటి ఈజ్ కాగ్నిషన్, ఈజ్ బుద్ధి. రెండవది ఆబ్జెక్ట్, విషయం యొక్క బుద్ధి, వస్తువు యొక్క బుద్ధి, వస్తువు యొక్క జ్ఞానం. రెండు కలుగుతున్నాయి. యద్విషయ బుద్ధి వ్యభిచరతి తత్ అసత్. ఏ విషయాలైతే నీ జ్ఞానంలోకి, అనుభవంలోకి వెళ్ళి కదులుతున్నాయి? కుండని చూసినప్పుడు కుండ యొక్క జ్ఞానం, అనుభవం. తర్వాత ఫోన్ చూసినప్పుడు ఫోన్ అనుభవం, క్లిప్ చూసినప్పుడు క్లిప్ అనుభవం, భార్యను చూస్తే భార్య అనుభవం, భర్తను చూస్తే భర్త అనుభవం. కాబట్టి ఈ నామరూపాలు అయితే విషయాలు ఉన్నాయో అవన్నీ మారుతున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మిథ్యా. వ్యభిచరతి కాబట్టి మిథ్య. అసత్ మీన్స్ మిథ్య. కానీ ఏదైతే మారకుండా ఉందో, కుండ ఉంది, భర్త ఉంది, భార్య ఉంది, పెన్ను ఉంది, ఈ ఉంది అనేటువంటి ఏదైతే మారకుండా ఉందో యద్విషయ బుద్ధి నా వ్యభిచరతి. ఏ దాని విషయంలో అయితే మన బుద్ధి, మన యొక్క జ్ఞానం మారట్లేదో అది సత్యం. కాబట్టి ఉంది అనేటువంటి అనుభవం మనకు ఉంది కాబట్టి ఆ ఉంది అనేది సత్యం అనే విషయం మనం తెలుసుకున్నాం. వాళ్ళ పూర్వపక్షి మళ్ళీ క్వశ్చన్ వేశారు నిన్న. కుండ పగిలిపోయింది అనుకోండి. కుండ పగిలిపోయినప్పుడు కుండ యొక్క జ్ఞానం ఉంటుందా నీకు? ఉండదు. కుండ యొక్క జ్ఞానం కూడా మారిపోతుంది. అప్పుడు మనం ఏం చూస్తున్నాం? క్లిప్ చూస్తున్నాం కుండ పగిలిపోయిన తర్వాత, లేదా మట్టి చూస్తున్నాం. కుండ పగిలిన తర్వాత మట్టి కనిపిస్తుంది. అప్పుడు మట్టి యొక్క అనుభవం ఉంది, కుండ అనే అనుభవం లేదు. అదేవిధంగా కుండ యొక్క అనుభవం పోయినప్పుడు కుండతో పాటు కుండ ఉంది అన్నాం కదా, ఆ ఉంది కుండ పక్కన ఉంది కూడా పోయింది అని ప్రశ్నించారు. కాబట్టి సత్యం అనేది కూడా మారిపోతుంది కుండలాగానే అన్నారు. అప్పుడు భాషకారు అన్నారు లేదు, కుండ ఉంది అన్న దాంట్లో ఆ ఉంది అనేది కుండ పగిలిపోయినప్పుడు క్లాత్ పటాదవ్ అపి దర్శనాత్, బట్ట లోపల కానీ, మట్టిలో కానీ, పుస్తకంలో కానీ, ఎక్కడైనా సమస్త జగత్తులో ఏదైనా మనం అనుభవం పొందుతున్నప్పుడు ఉంది ఉంది ఉంది. ఒక విషయం గురించి మనం మాట్లాడాలంటే దేని గురించి మాట్లాడతాం? ఉన్నదాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఆ గొడ్రాలికి పుత్రుడు ఉన్నాడా?
గొడ్రాలి పుత్రుడు అసంభవం. దాని గురించి మనం మాట్లాడతామా? మాట్లాడం. ఏదో ఒక దాని గురించి మనం మాట్లాడుతున్నామంటే అది ఉంది అని అర్థం కదా. అది దేని మీద ఆధారపడి ఉంది? ఒక దాని మీద ఆధారపడి ఉంది. ఊరికే నేను కుండ అని చెప్పడానికి నా నోట్లో నుంచి వర్డ్ రాదు. కుండ ఉంది అని చెప్పడానికి వస్తుంది. అది ఉంటేనే దాని గురించి మాట్లాడతాం. అది దేని మీద ఆధారపడి ఉంది? ఉంది అనేటువంటి సత్యం మీద ఆధారపడి ఉంది, దాని కారణం మీద. కాబట్టి ఇది ఎప్పటికీ ఉంది అనేది ఒక వస్తువు కుండ పగిలిపోయినా ఇంకొక దాంట్లో ఉంటుంది అన్న. మళ్ళీ పూర్వపక్షం అన్నట్టు లేదు. అలా ఎలాగా? అయితే కుండ పగిలిపోయినప్పుడు ఇంకో కుండ లోపల ఇంకో కుండ ఉంది. నాకు ఒక కుండ పగిలిపోయినా ఇంకో కుండలో కుండను చూస్తున్నాను అన్నాడు. కాబట్టి కుండ కూడా సత్యమే, మారట్లేదు. నా కుండ బుద్ధి, కుండ యొక్క జ్ఞానం, అనుభవం చిన్న కుండ పగిలిపోతే పెద్ద కుండ చూస్తున్నాను అన్నాడు. కానీ భాషకారులు ఏమన్నారు? లేదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఈ బట్ట అన్నిటి లోపల మనకు కనిపించేది. కానీ సద్బుద్ధి మాత్రం ఎప్పుడు కూడా అన్నిటి లోపల నిత్యము కాన్స్టెంట్గా స్థిరంగా ఉంది, మారకుండా ఉంది. కాబట్టి సద్బుద్ధే కరెక్ట్ అన్నారు. ఏది? ఇప్పుడు కుండ మీద అదే ఇప్పుడు ఇచ్చిన పూర్వపక్షి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ కూర్చుంటలేదు. సరే, మళ్ళీ చెప్తాను. పూర్వపక్షి రెండు ఇప్పుడు మొత్తం నిన్న మనకు 3 ఆర్గ్యుమెంట్స్ అయినాయి. ఆ 3 ఆర్గ్యుమెంట్స్ చెప్తాను. 3ని చెప్తానులే, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇప్పటిలాగే. ఫస్ట్ ఏమన్నారంటే పూర్వపక్షి, ఈ పూర్వపక్షి క్వశ్చన్ రాకముందు సిద్ధాంతి భాష్యకారుల వారు ఏమన్నారంటే సత్యం అనేది ఉంది. కుండ ఉంది, మట్టి ఉంది, దాన్ని లయమవుతున్నప్పుడు ఉంది అని ఉంది కదా. ఆ ఉంది అనే సత్యము, కుండ మట్టి అన్నీ మారుతున్నాయి కాబట్టి మిథ్య అన్నారు. అసత్యం అంటే మిథ్య అన్నారు. ఇప్పుడు పూర్వపక్షి ఏమంటున్నాడు అంటే అలా ఎలా అవుతుంది? ఇప్పుడు ఒకటి అనుభవం చెందినప్పుడు ఒక్కొక్కటి 4 పాయింట్స్ నేను చెప్పినాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఒక అనుభవం పొందుతున్నప్పుడు కుండ యొక్క అనుభవం పొందుతున్నాను, దాన్ని ఏమన్నాం? కుండని ఏమంటాం సంస్కృతంలో? ఘటం. కుండ యొక్క అనుభవాన్ని లేదా జ్ఞానాన్ని ఏమంటాం? ఘట బుద్ధి. ఘట జ్ఞానం, ఘట బుద్ధి, అది ఘట అనుభవ. ఘట జ్ఞానం, ఘట బుద్ధి, ఘట అనుభవం. మనం ఇక్కడ ఏం తీసుకుందాం? ఘట బుద్ధి అని తీసుకుందాం, సరేనా? అనుభవం అన్న బుద్ధి అని ఒకటి. అనుభవం అంటే ఇది నాలెడ్జ్, అంతే కదా, తెలివి. ఘట బుద్ధి. ఘట బుద్ధి ఉంది అంటే ఘటం కూడా ఉందా లేదా అక్కడ? ఘట బుద్ధి అంటే ఘట జ్ఞానం కలుగుతుంది, ఘటము కూడా నాకు కలుగుతుంది. నాకు నా అనుభవంలోకి రెండు వస్తున్నాయి. ఘటం ఉంది అనేటువంటి జ్ఞానం ఉంది, ఘటం అనే జ్ఞానం కూడా ఉంది. దీన్ని చూస్తేనే కదా ఫస్ట్ నేను నామము రూపము, ఒక రూపాన్ని చూసి నేను దీన్ని గుర్తించాను ఘటం అని. కాబట్టి ఘటం యొక్క అనుభవం, జ్ఞానం రెండు ఉన్నాయి. ఇవి రెండు ఘటంని చూసిన తర్వాత ఇప్పుడు నేను మెల్లగా ఘటంని కింద పెట్టేసి నా చేతిలో క్లిప్ పట్టుకున్నాను. క్లిప్ని చూస్తున్నప్పుడు ఘట బుద్ధి ఉందా మీకు? ఘటం ఉందా? నా చేతిలో ఘటము లేదు, మీ బుద్ధిలో ఘట బుద్ధి లేదు. రైట్? మీ బుద్ధిలో ఘట బుద్ధి లేదు, ఘట జ్ఞానం లేదు. ఇప్పుడు బయట మీ కళ్ళ బయట ఘటము లేదు, బుద్ధిలో ఘటము సంబంధించిన జ్ఞానము లేదు, కళ్ళ బయట కంటి బయట ఘటము లేదు. క్లిప్ వచ్చింది అంటే ఘటము కానీ ఘట బుద్ధి కానీ రెండు కూడా మారుతూ ఉన్నాయి, సరేనా? ఓకే, క్లియర్. ఇంకోటి, ఘటః అస్తి. అస్తి అంటే ఉంది అని అర్థం కదా. పార్ట్ ఈజ్ అంటే ఉంది. కాబట్టి ఈ పార్ట్ ఈజ్ ఘటః అస్థిలో ఇప్పుడు అస్థి అనే బుద్ధి ఉందా లేదా? జ్ఞానం. అస్థి అనే జ్ఞానం ఉంది, అస్థి కూడా ఉంది. బయట ఉంది కదా, ఇది ఉంది కాబట్టి అస్థి బయట ఉంది, కంటికి బయట. బుద్ధి లోపల ఏముంది? ఉంది అనే జ్ఞానం ఉంది. ఈ రెండు ఉన్నాయి. ఈ ఉంది అనే జ్ఞానం ఉంది కదా. ఇప్పుడు నేను కుండని కింద పెట్టేసి మళ్ళీ ఇప్పుడు క్లిప్ తీసుకున్నాను చేతిలో. తీసుకున్నప్పుడు కుండ యొక్క జ్ఞానం మారిపోయింది కదా. ఇప్పుడు క్లిప్ ఈజ్, క్లిప్ అస్థి అన్నాను. ఇప్పుడు క్లిప్ ఈజ్ అన్నప్పుడు ఈజ్ అస్థి రెండు ఉన్నాయి లేవా? ఉన్నాయి. అంటే అస్తిత్వం యొక్క జ్ఞానం ఉంది అనే దాని యొక్క జ్ఞానం, ఉనికి యొక్క జ్ఞానం ఉందా లేదా? మనకి అనుభవం ఉంది. అంటే ఉంది అనే దాని జ్ఞానం ఉందంటే ఉంది కూడా ఉంది. కుండ యొక్క జ్ఞానం ఉంది అంటే కుండ యొక్క జ్ఞానం ఉన్నప్పుడు కుండ కూడా ఉంటుంది. కుండ యొక్క జ్ఞానం మారినప్పుడు కుండ కూడా మారిపోతుంది. ఎందుకు? కుండ యొక్క జ్ఞానం మారిపోయినప్పుడు ఏం జ్ఞానం వచ్చింది? క్లిప్ యొక్క జ్ఞానం వచ్చింది. అంటే ఏమైంది? కుండ మారిపోయి క్లిప్ వచ్చింది. క్లియర్? ఇప్పుడు అస్థి అన్నప్పుడు మారుతుందా?
కుండ ఉందిలో అదే అనుభవం అస్తి జ్ఞానం ఉంది, క్లిప్ ఉన్నది అన్నప్పుడు కూడా అవే అస్తిత్వ జ్ఞానం ఉంది. కాబట్టి ఈ సన్బుద్ధి అనేటువంటిది మారదు. సద్బుద్ధి నవ్యవిచరతి. ఎందుకు? కుండలో కాకపోతే క్లిప్లో చూస్తున్నాను. ఇక్కడ భాషకారు పటాదవాపి దర్శనాత్ అన్నారు. పట అంటే బట్ట మొదలైన వాటిలో. సో మనం బట్ట కంటే మొదలు మన చేతిలో క్లిప్ ఉంది కాబట్టి ఈజీగా మనం క్లిప్ తీసుకున్నాం. క్లిప్లో దీని యొక్క అస్తిత్వాన్ని మనం చూస్తున్నాం. సద్బుద్ధి అంటే ఏంటి? ఉంది అనేటువంటి జ్ఞానం, రైట్, కలిగింది అని చెప్పాం. ఇప్పుడు వీడు పూర్వపక్షి ఏమంటారంటే కుండ కూడా ఉంటుంది ఎప్పటికీ, అవ్యవిచారం, మారదు అంటాడు. ఎందుకు అంటే వాడు ఏమంటాడంటే ఈ కుండ పగిలిపోయింది స్వామీజీ, ఈ కుండ పగిలిపోయినప్పుడు నేను ఈ కుండను చూస్తున్నాను. కుండ కాబట్టి కుండను 10 పగిలిపోతే 11వ కుండ చూస్తున్నాను. కాబట్టి కుండ యొక్క జ్ఞానం నాకుంది. కుండ బుద్ధి ఘట బుద్ధి నాకుంది. కాబట్టి ఘట బుద్ధి కూడా ఇంకో ఘటంలో, ఒక ఘటం నశించిపోయినప్పుడు ఇంకో ఘటంలో కలుగుతుంది. కాబట్టి ఘట బుద్ధి అవ్యభిచరతి. నువ్వు సద్బుద్ధి మారదన్నావు కదా, అదేవిధంగా ఘట బుద్ధి కూడా మారదన్నాడు. మళ్ళీ భాష్యకారులు అంటారు కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. పటాదౌ అదర్శనాత్. సద్బుద్ధి పట మొదలైన అంటే బట్ట మొదలైన వాటిలో సద్బుద్ధి దర్శనాత్ కనిపిస్తుంది. కానీ ఘటబుద్ధి కుండ పగిలిపోయి కుండను పక్కన పెట్టినప్పుడు క్లిప్ లోపల ఘటబుద్ధి కలుగుతుందా? అదర్శనం. అదర్శనం అంటే అనుభవంలోకి రాదు. అదర్శనం అంటే అనుభవంలోకి రాదు. అంటే క్లిప్పును చూస్తున్నప్పుడు కుండ బుద్ధి రాదు. కానీ క్లిప్పును చూస్తున్నా, మైకును చూస్తున్నా, జ్వరాన్ని చూస్తున్నా, హెచ్ఐవిని చూస్తున్నా, మనం దగ్గుతున్నప్పుడు నోటి నుంచి వచ్చే ఫ్లెమ్ తెమ్ముడ ఉందో అది దాన్ని చూస్తున్నా, కానీ రక్తం చూస్తున్నా, చీమను చూసినా, ధూమను చూసినా, ఏది చూసినా ఈ ప్రపంచంలో ఉంది అనేటువంటి అస్తిత్వ బుద్ధి మాత్రం ఉంది, సద్బుద్ధి మాత్రం ఉంది. కాబట్టి సద్బుద్ధి ఎప్పుడు కూడా ఉంది, మార్పు లేకుండా ఉంది. కాబట్టి సద్బుద్ధి సత్తు అదైతుందో అది సత్యం. కాబట్టి ఈ కుండ మొదలైనటువంటి ఏంటి, శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, ఇంద్రియాలు, దేహము ఇవన్నీ కూడా మిథ్యా అని భాష్యకారులు ఎస్టాబ్లిష్ చేశారు. క్లియర్? ఇవి రెండు పూర్వపక్షి 2 క్వశ్చన్స్. ఇప్పుడు మళ్ళీ 3వ క్వశ్చన్ ఏమన్నాడు? స్వామీజీ ఘటే నష్టే. కుండ పగిలిపోయినప్పుడు కుండతో పాటు ఉంది అనే జ్ఞానం కూడా పోతుంది. ఏదైనా ఒక వస్తువు ఉంటేనే కదా అది ఉంది అని అంటాము. ఒక వస్తువు పగిలిపోయిన తర్వాత పగిలిపోయిన దాన్ని ఉంది అని అంటామా? అనం. కాబట్టి పగిలిపోయిన తర్వాత ఉంది అనే జ్ఞానం మనకు ఉండదు అని క్వశ్చన్ వేశాడు. దానికి నిన్న మనం ఆన్సర్ చూస్తున్నాం. ఏమన్నారు భాష్కర్ వారు? కరెక్ట్ కాదు, విశేష అభావాత్. పదార్థం అనేటువంటి లేనప్పుడు మనము దాన్ని చూడలేము అన్నారు. అంటే దానికి నేను ఎగ్జాంపుల్ మనం ఏమిచ్చాము, ఒక బకెట్లో సూర్యుడి గురించి ఇచ్చాం. బకెట్ అనే ఉపాధిలో ఏం వ్యక్తమవుతుంది? సూర్యుడి యొక్క ప్రతిబింబం. అంటే ప్రతిబింబ చైతన్యం, ప్రతిబింబాన్ని మాత్రమే మనం గుర్తించగలుగుతాం. వ్యక్తమవుతుంది ప్రతిబింబం. కానీ బకెట్ని తీసేస్తే అక్కడ సూర్యకిరణాలు ఉన్నాయా లేవా? సూర్యుడు ఉన్నాడా లేడా? అదే ప్లేస్లో, ఏ 2 అడుగుల ప్లేస్లో అయితే 2 అడుగుల వెడల్పు ఉన్నటువంటి బకెట్ పెట్టాం కదా, ఆ 2 అడుగుల ప్లేస్లో ఏ బకెట్ని అయితే మనం ఇంతవరకు చూసామో కరెక్ట్ అదే ప్లేస్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక దగ్గర లైట్ ఉండాలి. ఎక్కడ? ఇక్కడ పైన, ఈ పైన, ఇక్కడ పైన, ఇంకోటి పైన, అది రైట్. ఓకే, ఛార్జింగ్ అయిపోయింది దీంట్లో. సరే పర్లేదులే, అక్కడ ఫోన్ తీసుకోండి, అది వెనకాల ఉంది. పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి. ఇవ్వండి చాలు. సో ఇప్పుడు ఏమంటున్నారు, 2 అడుగుల వెడల్పు ఉన్న బకెట్ని మనం తీసుకున్నాం. ఓకే, ఈ 2 అడుగుల వెడల్పు ఉన్న బకెట్ తీసుకున్నప్పుడు ఈ బకెట్ అక్కడ మనం కింద పెట్టాము. పెట్టి దాంట్లో సగం వరకు 10 లీటర్ల బకెట్, 5 లీటర్లు 6 లీటర్లు మనం వాటర్ పోసాము. పోసి ఎండలో 12 గంటలకు పెట్టినప్పుడు సూర్యకిరణాలు దాంట్లో పడుతున్నాయి. సూర్యుడు ఒక ప్రతిబింబం పడుతుంది. సూర్యుడు యొక్క నీడ సూర్యుడు లాగానే కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే
బకెట్ని కరెక్ట్ తీసినామో ఆ కింద 2 అడుగులు ఏదైతే ఉందో అక్కడ సూర్యుడు సూర్యకిరణాలు ఉన్నాయా లేవా? కానీ కనిపిస్తుందా? వ్యక్తమవుతుందా? కావట్లేదు. ఎందుకు? ఆ సూర్యకిరణాలు వ్యక్తం అవ్వడానికి కారణమైనటువంటి ఉపాధి లేదు అక్కడ. ఎప్పుడైతే ఆ ఉపాధి ఉందో ఆ ఉపాధిలో సూర్యకిరణాలు ప్రతిబింబిస్తాయి. ఒరిజినల్ సూర్యుడిని మాత్రం మనము కంటితో చూడలేము. ఎప్పుడు దానికి ఉపాధి ఉందో ఆ ఉపాధి ఉన్నప్పుడు దాన్ని మనం చూడగలుగుతాం. అదేవిధంగా ఈ కుండ అనేటువంటి ఒక ఉపాధి ఉన్నప్పుడు కుండ ఉంది అనేటువంటి ఉందిని అస్తిత్వాన్ని సత్తుని మనం చూడగలుగుతాము. సద్బుద్ధి మనకు అనుభవంలో వస్తుంది. కుండ పగిలిపోయినప్పుడు ఆ సద్బుద్ధి ఏమైపోతుంది? ఒరిజినల్ సత్ అవుతుంది. ప్యూర్ సత్, శుద్ధ సత్తు. బకెట్ తీసేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి చైతన్యం ఏమైంది? అక్కడ ఉన్నటువంటి రిఫ్లెక్షన్, ప్రతిబింబం ఏమైంది? ఒరిజినల్ సూర్యుడు అయిపోయాడు. ఒరిజినల్ సూర్యుని మనం చూడలేము. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నా చేతిలో ఏముంది? క్లిప్ ఉంది. ఈ క్లిప్పు ఉంది అని మీకు ఎలా తెలుసు? ఉంది కాబట్టి కరెక్టే. ఉంది అని మీకు ఎలా తెలుసు? ఒక్క నిమిషం కింద మనం లైట్ కోసం వెతుకుతున్నాం, కరెంట్ లేదు కదా, అప్పుడు ఇది కనిపించిందా మీకు? అంటే ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది? ఎక్కడ లైట్ ఉంది? కరెక్ట్, క్లిప్ పైన లైట్ ఉంది. సో మీకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది? క్లిప్పు ప్లస్ క్లిప్ పైన లైట్ రెండు మీ అనుభవంలోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే క్లిప్ని నేను ఇక్కడ పెట్టేసినాను. ఇంతవరకు క్లిప్ చేతిలో ఉండే కదా, ఇప్పుడు ఈ క్లిప్ని కింద పెట్టేశాను. ఇప్పుడు లైట్ మీ అనుభవంలోకి వస్తుందా? దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు? లైట్ నా చేతిలో లైట్ని చేయరు. ఎందుకు అంటే ఇంతవరకు చేతిలో క్లిప్ ఉన్నప్పుడు ఈ క్లిప్పు దానితో పాటు మన లైట్ని, దానిపైన లైట్ని కూడా మనం అనుభవం చెందాం. క్లిప్ పైన పడ్డ లైట్ని. కానీ ఎప్పుడైతే మనం క్లిప్ని పక్కన పెట్టేసామో అప్పుడు క్లిప్ పక్కన లైట్ని కూడా మనం మిస్ అవుతున్నాం. ఎందుకంటే అది అంతటా వ్యాపకమైనటువంటి క్లిప్ అయిపోయింది, వ్యాపకమైన ప్రకాశమైంది. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన సూర్యుడు, బకెట్, అది బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ఎప్పుడైతే ఆ ఒరిజినల్ ప్రతిబింబం ఒరిజినల్ ఉందో, సూర్యుడు కిరణాలు ఉన్నాయో దాన్ని మనం అనుభూతి చెందలేము. ఎప్పుడైతే అది ఒకదాని రిఫ్లెక్ట్ అయిందో, ప్రతిబింబం చెందిందో, పడిందో నీళ్ళలో, అప్పుడు దాన్ని అనుభవంలోకి పొందుతాం. అంటే ఒరిజినల్ ఎప్పుడు కూడా అనుభవంలోకి రాదు, డూప్లికేట్ మాత్రం అనుభవంలోకి వస్తుంది. ఈ తత్వం చదివినప్పుడు, ఆనందమయ కోశగాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. క్లియర్? అదే చెప్పారు విశేష అభావాత్. ఈ విశేషం అంటే ఏంటి? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ వస్తువు లేనప్పుడు అది మనకు కనబడదు, వ్యక్తం అవ్వదు. వ్యక్తం అవ్వదంటే అవ్యక్త రూపంలో ఉంది. వ్యక్తం అంటే కనిపించేది, అవ్యక్తం అంటే కనబడింది. అంటే కనిపించే రూపం లేదంటే ఏంటి? కనబడని రూపంలో ఉంది. క్లియర్? ఇప్పుడు అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకోటి ఏంది? ఇది ఒక చిన్న గోధుమ గింజ. ఇది ఈ గోధుమ గింజలో మీకు గోధుమ చెట్టు కనిపిస్తుందా? మొక్క కనిపిస్తుందా? కనిపించలేదు. ఇదే గోధుమలో నేను అంటున్నాను ఇందులో మొక్క ఉంది, గోధుమ మొక్క ఉంది, దీంట్లో 100 గోధుమలు ఉన్నాయి అని అంటున్నాను. నమ్ముతారా మీరు? ఈ చిన్న గోధుమ గింజలో 100 గోధుమ గింజలు ఉన్నాయి. ఈ చిన్న గోధుమ గింజలో గడ్డి ఉంది, పశువులకు మేతగా అన్నాను. నమ్మరు. కానీ దీన్ని ఒకరోజు మీ ఇంటి ముందర, మీ కళ్ళ ముందర కుండలో తీసుకొని దీన్ని మట్టిలో పెట్టేసి మీ కళ్ళ ముందర పెట్టి రోజు ఒకసారి నీళ్ళు పోయండి, ఒక ½ గ్లాస్ పోయండి. ఒక వారం రోజులకు మీకు మొలక వస్తుంది. గడ్డి వచ్చిందా? దీంట్లో నుంచి ఒక 3 నెలలకు 4 నెలలకు గోధుమలు వచ్చాయా? 100 వచ్చాయి. అంటే ఒకప్పుడు దీంట్లో లేకపోతే బయటకి ఎట్లా వస్తుంది? గోధుమలో ఉంది. ఏ రూపంలో ఉంది? సూక్ష్మ రూపం, అంటే అవ్యక్త రూపం, కనబడని రూపంలో ఉంది. దాన్ని అవ్యక్త రూపం అంటాం. ఇప్పుడైతే కనబడ్డదో అది వ్యక్త రూపం, కనబడింది అవ్యక్త రూపం. కాబట్టి అవ్యక్త రూపంలో ఉన్నటువంటి సత్ అయితే ఉందో అది ప్యూర్ సత్. ఆ ప్యూర్ సత్ని మనం చూడలేము, తెలుసుకోలేము. ఏదైతే మనకు కనిపిస్తుందో అదేంది? రిఫ్లెక్టెడ్, ప్రతిబింబించినటువంటి సత్తు, అది డూప్లికేట్ సత్. ఓకే, డూప్లికేట్ సత్యం మనకు అనుభవంలోకి వస్తుంది కానీ ఒరిజినల్ సత్ మనకు అనుభవంలోకి రాదు. ఇంకా దాని విషయం ఇంకా ఇక్కడ చెప్తున్నారు. సద్బుద్ధి విశేషణ విషయా సతి, విశేష అభావే
विशेष्य अभावे विशेषण अनुपत्तौ विशेषण अनुपत्तौ विशेषणानुपपत्तौ विशेषणानुपपत्तौ किं विषया स्यात् किं विषया स्यात् न तु पुनः न तु पुनः सद्बुद्धेः विषयाभावात् सद्बुद्धेः विषयाभावात् न विशेष्याभावात् सद्बुद्धिः विशेषणविषया सति विशेष्य अभावे विशेषणानुपपत्तौ किं विषया स्यात् न तु पुनः सद्बुद्धेः विषयाभावात् అదే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్పిండు. ఇప్పుడు ఎంత చెప్పినామో అదే విషయం ఇక్కడ ఏమంటున్నారు, సద్బుద్ధి విశేషణ విషయా సతి. విశేషణ అంటే అడ్జెక్టివ్. నేను చెప్పాము కదా క్లిప్ యొక్క కలర్ గురించి చెప్పాము. అడ్జెక్టివ్ క్లిప్పును 1,00,000 క్లిప్పులు మనం పడేసినా కూడా ఆ కలర్ ఎల్లో కలర్ మాత్రం వేరే దగ్గర ఉంటుంది, అడ్జెక్టివ్. ఆ అడ్జెక్టివ్ రూపంలో ఇప్పుడు కుండ ఉంది, మైక్ ఉంది అన్నప్పుడు ఆ ఉంది అనేది అడ్జెక్టివ్ రూపంలో ఉంది, ఎప్పటికీ ఉంది. కుండ ఇవన్నీ కూడా నశించిపోయినా అది మాత్రం ఉంది అన్నాం. సద్బుద్ధి విశేషణ విషయా సతి, ఒక ఆబ్జెక్ట్ యొక్క ఒక వస్తువు యొక్క విశేషణంగా ఉంది. కుండ ఉంది, మట్టి ఉంది, క్లిప్ ఉంది అన్నప్పుడు అది ఈజ్ ఉంది అనేది ఒక అడ్జెక్టివ్ విశేషణ రూపంలో ఉంది. అయితే విశేష అభావే, ఎప్పుడైతే కుండ ఈ క్లిప్పు అనే విశేషం అంటే ఏంటి, విశేషాన్న సేమ్ ఒకటే, ఆబ్జెక్ట్ వస్తువు. ఈ వస్తువు అభావే, వస్తువు ఎప్పుడైతే అసత్యం అయిపోయిందో, పగిలిపోయిందో, నాశనం చెందిందో అప్పుడు విశేషణ అనుపపత్తవు, దాని అడ్జెక్టివ్ మనకు దొరుకుతుందా? దొరకదు, అనుభవంలోకి రాదు. కిం విషయ స్యాత్, దేనికి అది ఒక విశేషణం అవుతుంది? సత్యమైనటువంటి సత్ అనేటువంటిది దేనికి విశేషణం అవుతుంది? ఇప్పుడు కుండ అనేది పగిలిపోయినప్పుడు కుండ ఉంది అనే దాంట్లో ఈ ఉంది అనేది మనకు విశేషణం అన్నాం. కుండ యొక్క అభావం అయిపోయింది, పగిలిపోయింది. ఇప్పుడు ఈ విశేషణం దేనికి విశేషణం అవుతుంది? ఏ వస్తువుకి అవుతుంది? ఎందుకంటే ఒరిజినల్గా అయిపోయింది, ఇప్పుడు ప్యూర్గా అయిపోయింది, ప్యూర్ సత్ అయిపోయింది, శుద్ధ సత్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఏముండే, కుండ ఉంది అన్నప్పుడు మన అనుభవంలో అయితే ఉందో అది ఉపాధిని ఆశ్రయించుకొని ఉంది. కుండని ఉపాధిని ఆశ్రయించుకొని అయితే ఉందో అది వాస్తవమైనటువంటి సత్తు కాదు, ఒరిజినల్ సత్తు కాదు కదా. అనుభవంలోకి వచ్చింది మేనిఫెస్టెడ్, అంటే వ్యక్తమైనటువంటి సత్తు. అది శుద్ధ సత్తు కాదు, అది అశుద్ధ సత్తు మనకు కనిపించింది, అనుభవంలోకి వచ్చింది. కానీ ఎప్పుడైతే వస్తువు పగిలిపోయిందో, వస్తువు నాశనమైందో అప్పుడు ఏమవుతుంది? అది మన అనుభవంలోకి వస్తుందా? దేనికి అది విశేషణం అని చెప్పొచ్చు? చెప్పడానికి లేదు. లేదంటే అది మొత్తాన్ని లేకుండా ఉందా? సత్య రూపంలో ఉంది, శుద్ధ చిత్త రూపంలో ఉంది. సూర్యకిరణాలు, సూర్యుని ప్రతిబింబం కుండలో పడింది, నీళ్ళలో పడింది, బకెట్లో. ఎప్పుడైతే మనం బకెట్ నీళ్ళని తీసేసామో అప్పుడు సూర్యుడి యొక్క ప్రతిబింబం లేకుండా పోయిందా? దేనికి విశేషంగా ఉంటుందా? దేనికి ఉండదు. ఇప్పుడు నీళ్ళు తీసేసాం, ఉపాధి తీసేసిన తర్వాత ఉంటుందా? ఉండదు. కానీ ఎట్లుంది? ఒరిజినల్గా అంతటా వ్యాపించినటువంటి సూర్యుడిలాగా ఉంది. ఇంతవరకు జస్ట్ బకెట్లో ఉన్నటువంటి సూర్యుడిలాగా ఉండే, ఈ బకెట్లో ఉన్న నీళ్ళని బకెట్ని తీసి పడేసిన తర్వాత అంతటా వ్యాపించినటువంటి సూర్యుడిలాగా సూర్యుడు ఉన్నాడు. అలాగే సత్తు కూడా నతు పునః సద్బుద్ధేహే విషయాభావాత్. ఈ సద్బుద్ధి అనేది విషయం యొక్క అభావం ఉంది కాబట్టి సద్బుద్ధి అభావం అయిపోతుందని లేదు. అది సద్బుద్ధి అనేది అభావం కాదు, అది ఎప్పటికీ ఉంది. ఎట్లుంది? ప్యూర్గా ఉంది, శుద్ధ సత్తులాగా అది ఉంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు ఏంటంటే భాష్యకారుల వారు కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటి? పూర్వపక్షి క్వశ్చన్ వేశాడు, ఏ విధంగా పరమాత్మ సత్యమవుతాడు, పరమాత్మ ఎందుకు మారడు, పరమాత్మ సత్యం కూడా మారుతూ ఉంది, సద్బుద్ధి కూడా మారుతూ ఉంది అన్నాడు. కానీ భాష్యకారుల వారు సద్బుద్ధి మారట్లేదు, ఘటాది బుద్ధి మాత్రమే, ఘటాది విషయాలు మాత్రమే మారుతున్నాయి, సద్బుద్ధి కానీ సద్విషయం కానీ మారదు. అందుకని సతహ అభావహన విద్యతే, సత్యమైన దానికి ఉనికి లేకపోవడం అనేది లేదు అన్నారు. ఇప్పుడు ఇంకా వ్యక్తికి, ఒక మంచి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తికి ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్కి సమాధానాన్ని భాష్యకారుల వారు ఇస్తున్నారు.
ఏం డౌట్ అనేది నేను ఇక్కడ మనం చదివిన తర్వాత చెప్తాను. ఏకాధికరణత్వం ఘటాది విశేషాభావే నయుక్తం ఇతి చేత్ ఏకాధికరణత్వం ఘటాది విశేష్యాభావే నయుక్తం ఇతి చేత్. ఇప్పుడు పూర్వ క్వశ్చన్ ఏంటంటే, కుండ ఉంది అన్నాం కదా, ఎక్కడ ఉంది కుండ? ఈ టేబుల్ పైన ఉంది. ఉంది అనేది ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. రెండు ఇక్కడే ఉన్నాయి కదా. ఎక్కడైతే కుండ ఉందో అక్కడే ఉంది అనేది కూడా ఉంది. ఇప్పుడు కుండ అనేది పగిలిపోయింది అనుకోండి, కుండ యొక్క నాశనం జరిగింది అన్నాం. కుండ యొక్క నాశనం జరిగినా కూడా అక్కడ ఉంది అనేది మాత్రం ఉంది అంటున్నాం మనం. ఉన్నదానికి నాశనం లేదంటున్నాం, సత్తుకి నాశనం లేదన్నాం. కుండ బుద్ధి కుండ పోయింది, ఘట బుద్ధి ఘట నాశనం అయింది, కానీ సద్బుద్ధి సత్ మాత్రం నాశనం కాలేదు, ఉన్నాయన్నాం. ఎక్కడ ఉన్నాయి సద్బుద్ధి ఘట? ఇంతకుముందు ఒకే స్థానంలో ఉన్నాయి, ఒకే ప్లేస్లో ఉన్నాయి, ఒకటి లోకస్ దానికి కదా. అయితే ఒకటి సత్యం అన్నాం, ఇంకోటి ఏమన్నాం? మిథ్య అన్నాం. కుండ యొక్క జ్ఞానం మిథ్య, సత్ యొక్క జ్ఞానం సత్యం అన్నాం. పూర్వపక్ష క్వశ్చన్ ఏంటంటే, రెండిటి యొక్క స్వభావం ఏ విధంగా ఉంది? ఆపోజిట్ ఉంది. ఒకటి సత్యము, ఒకటి మిథ్య. అటువంటివి రెండు ఒకే చోట ఇట్లా ఉంటాయి. నేను అనుభవం చెందుతున్నాను అన్నావు కదా, కుండ ఉంది అనుభవం అన్నావు. ఏ వస్తువు చూసినా ప్రపంచంలో రెండు ఉన్నాయి అన్నాం. ఒక వస్తువుని చూస్తున్నప్పుడు రెండు రకాల అనుభవం కలుగుతుంది. ఒకటి కుండ అనుభవం, రెండు అస్తిత్వం యొక్క అనుభవం, ఉంది అనే అనుభవం. మరి ఉందనే సత్యం, కుండ అనేది మిథ్య. సత్యం మిథ్య యొక్క ఒకటే దగ్గర ఉండడం అనేది ఎట్లా జరుగుతుంది? ఎలా ఒక దగ్గర ఉంటాయి అవి? ఎందుకంటే అదొక ఎగ్జాంపుల్ ఇస్తారు పూర్వపక్షి. ఏమంటారంటే, చీకటి వెలుతురు రెండేంటి? విరుద్ధ స్వభావాలు, భిన్నమైనటువంటివి, డిఫరెంట్ భిన్నమైనటువంటివి, విరుద్ధమైనటువంటి స్వభావాలు ఉన్నటువంటి ఒకటి విరుద్ధమైనటువంటి స్వభావాలు ఉన్నటువంటివి ఏంటివి? రెండు, చీకటి వెలుతురు. ఒకే ప్లేస్లో ఉండగలుగుతాయా? ఉండలేవు. అది మన క్వశ్చన్ ఇస్తున్నాడు స్వామీజీ. చీకటి వెలుతురు రెండు విరుద్ధమైనటువంటి స్వభావాలు. ఒకటి నల్లగా ఉంటుంది, ఒకటేమో ప్రకాశింపజేస్తుంది అన్నిటి వస్తువుల్ని. ఒకటి అన్ని వస్తువుల్ని కప్పేస్తుంది చీకటి, ప్రకాశమేమో వెలుతురేమో అన్ని వస్తువుల్ని మనకు కనిపించేలా చేస్తుంది. కాబట్టి రెండిటి యొక్క స్వరూపము స్వభావము అపోజిట్గా ఉంది. అపోజిట్గా ఉన్నప్పుడు అది మనకు ఒకే దగ్గర ఎలా ఉంటుంది? ఉంటుందా? చీకటి ఉన్న చోట వెలుతురుందా? ఇదే రూమ్లో చీకటి వెలుతురు ఒకే సమయంలో ఒకే ప్లేస్లో ఉన్నాయా? లేవు. అంటే చీకటి వచ్చింది అంటే అక్కడ వెలుతురు లేదు, వెలుతురు వచ్చిందంటే చీకటి లేదు. కాబట్టి ఒకేసారి చీకటి వెలుతురు అనుభవం కలుగుతుందా? లేదు. వెలుతురు అనేది సత్యం అనుకుందాం, చీకటి అనేది మిథ్య అనుకుందాం. సత్యం మిథ్య యొక్క అనుభవం మనకు కలుగుతుందా? ఒకేసారి కలగదు. చీకటి వెలుతురు యొక్క అనుభవం ఒకేసారి కలగదు ఒకే ప్లేస్లో. అలాగే కుండ ప్లస్ సత్తు ఈ రెండింటి యొక్క అనుభవం కూడా ఒకే దాని మీద ఎట్లా ఉంటాయి? ఉండవు. సత్యం మిథ్య ఎట్లా ఒక దాని మీద ఉంటాయి? ఉండలేవు. లైట్ సత్యం, ప్రకాశం, చీకటి మిథ్య. ఈ మిథ్య లైటు మిథ్య. ఎందుకు చీకటి మిథ్య అంటే చీకటి అనేది అజ్ఞానంతో సమానం, ప్రకాశం అనేది జ్ఞానంతో సమానం. జ్ఞానం సత్యం, అజ్ఞానం మిథ్య. కాబట్టి మిథ్యా సత్యం రెండు ఒకే దగ్గర ఉండగలుగుతాయా? ఒకే వ్యక్తిలో కుండకు సంబంధించిన అజ్ఞానము, కుండకు సంబంధించిన జ్ఞానం ఉంటాయా? ఒకే వ్యక్తి. లోకస్ అంటే ఏంటి? అధికారం అంటే ఒకటి. లోకస్ అధికారం అంటే ఏంటి? దేని అధిష్టానమైంది, ఒకదానికి ఆధారమైంది, ఆధారం. ఒకే దానికి, జ్ఞానానికి అజ్ఞానానికి ఒకే వ్యక్తి ఆధారమై ఉంటాడా? ఉండలేడు. కాబట్టి సత్యము అసత్యము, ఈ జగత్తు మిథ్య, పరమాత్మ సత్యం, ఈ రెండిటికి ఒకటే ఆధారం ఎట్టి ఉంటుంది? ఉంది అక్కడే ఉందంటున్నాం, అక్కడే ఘట పోయింది అంటున్నాం. ఘట పోతుంది, ఉంది అనేది ఉంటుంది. ఈ రెండు ఎలా ఉంటాయి ఒకే దాని మీద? ఉండలేవని పూర్వపక్ష ప్రశ్న. దానికి భాష్యకారుల వారు ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నారు. పూర్వపక్ష క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నారంటే, ఘటాది విశేషాభావే.
ఘట ఘట ఆది. ఇక్కడ ఆదితో నేను తీసుకోవాలి సమస్త జగత్తు. కుండ, క్లిప్పు, మైకు, అనారోగ్యం, ఆరోగ్యం, అజ్ఞానం, మంచి చెడు, ధర్మం అధర్మం, పుణ్యం పాపం, ఇవన్నీ కూడా ఘటాది ఆది పదంతో, ఆది అంటే ఎట్సెట్రా ఇవన్నీ తీసుకుంటున్నాం. ఘటాది విశేష అభావే, ఇవి ఎప్పుడైతే పోయినాయో మారిపోయినాయో లేదా నాశనమైనయో అప్పుడు ఒకే చోట సత్తు ప్లస్ ఇది ఉండడం అనేటువంటిది ఇంపాసిబుల్. ఎందుకంటే ఘటం పోయినప్పుడు అది కూడా పోవాలి. ఒకటి పోయేది ఘటం, రెండు సత్యము ఒకే దగ్గర ఏ విధంగా ఉంటాయి? ఉండలేవు అని పూర్వపక్ష ప్రశ్న. అంటే సమస్త జగత్తు, ఘటాది విశేషం అంటే ఏంటి? సమస్త జగత్తు ఒక అభావం, సమస్త జగత్తు ఒకసారి నశించిపోయేదైతే ఉందో దానికి సత్యమైనటువంటి పరమాత్మతోని ఏ విధంగా ఒకే దగ్గర ఉండడమే జరుగుతుంది. నశించిపోయే జగత్తు, ఎప్పటికి ఉండే పరమాత్మ, రెండు కూడా ఒకే దగ్గర ఇలా ఉంటాయి. ఇప్పుడు కుండ ఉంది, కుండ పక్కన అస్థి ఉంది, సత్ కుండ ఉంది అన్నాం. క్లిప్ అన్నాం, క్లిప్ పక్కన ఉంది అన్నాం. వ్యాధి అంటున్నాం, హెచ్ఐవి పక్కన ఉంది అన్నాం. ఈ ఉంది అనేటువంటిది సత్యము, సత్తు. ఈ కుండ, హెచ్ఐవి, వ్యాధి, ఈ క్లిప్ అనేది మిథ్య జగత్తు. ఇవి రెండు ఒకే దగ్గర ఎలా ఉంటాయి? ఉండలేవు. ఏక అధికరణత్వం, రెండుటి కూడా ఒకటే లోకస్, అధికరణం ఒకటే, నయుక్తం. ఇది మన బుద్ధికి కానీ లాజిక్ కానీ కరెక్ట్గా లేదు. ఎందుకంటే చీకటి వెలుతురు రెండు ఏ విధంగా ఒకే ప్లేస్లో ఉండలేవో, అజ్ఞానము జ్ఞానం ఒకే వ్యక్తి లోపల ఏ విధంగా అయితే ఉండలేవో, అదేవిధంగా ఒకే వస్తువులో కుండ ప్లస్ కుండ అనేది మిథ్య ప్లస్ సత్యమైన పరమాత్మ రెండు ఒకే దగ్గర ఉండలేవు అని క్వశ్చన్ వచ్చింది. దానికి కూడా భాష్యకారులు ఎవరు ఆన్సర్ ఇస్తారు. నా ఇదం ఉదకం ఇతి మరీచాదౌ అన్యతరా భావే అపి సామానాధికరణ్య దర్శనాత్. అయితే ఇక్కడ ఏంటంటే ఇది రేపు చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ 42 minutes అయింది. ఈ టాపిక్ చాలా కాంప్లికేటెడ్, చాలా టఫ్. సత్తు ఆస్పెక్ట్లో చెప్పడం చాలా టఫ్ ఉంటుంది, చెప్పడం కానీ అర్థం చేసుకోవడం కానీ. చెప్పడానికి కష్టం అంటే అర్థంకి ఇంకా కష్టం ఉంటుంది. ఎందుకంటే మా గురువులు మాకు చెప్తున్నప్పుడు కూడా ఎగ్జిస్టెంట్ ఇంగ్లీష్లో విన్నాం కదా. ఇంగ్లీష్లో కొంచెం ఈజీగా అనిపిస్తుంది వినడానికి థియరీలాగా, కానీ అది అనుభవంలోకి రాదుతున్నారు, చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఈ శ్లోకం గురించి దాదాపు ఒక 4-5 సంవత్సరాల తర్వాత నాకు ఈ శ్లోకం అర్థమైంది. ఒకటే శ్లోకం, ఆ పదమే ఉనికి లేమి ఆ రెండు వర్డ్స్. భావ అంటే ఉనికి, అభావ అంటే లేమి లేకపోవడం. ఈ రెండు వర్డ్స్ అవ్వడానికి నాకు 4-5 years టైం పట్టింది. కాబట్టి చాలా కాంప్లికేటెడ్ శ్లోకం. కాకపోతే ఇది శ్లోకం అయిపోయిన రోజు, కంప్లీట్ అయిన రోజు, పూర్తయిన రోజు కానీ నెక్స్ట్ డే కానీ దీని యొక్క సమ్మరీ మొత్తం ఇస్తాను కదా, అప్పుడు జస్ట్ దీని ఎసెన్స్ మాత్రం తీసుకుంటాం. మనం భాష్యం చదువుతున్నాం కాబట్టి ఇవన్నీ కాంప్లికేటెడ్ డిఫికల్ట్ అన్నీ కూడా చూడాల్సి ఉంటుంది, ఇవన్నీ చూస్తాం. కానీ లాస్ట్ దీన్ని మెసేజ్ ఏది ఇస్తామో అప్పుడు సింపుల్గా చూస్తాం. ఏంటి మెసేజ్ అంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. సత్యాన్ని మిథ్యని రెండుటి కూడా డిఫరెంట్గా చూసేవాడే జ్ఞాని. అటువంటి జ్ఞానిని ఈ సుఖ దుఃఖాలు చెలింపజేయలేవు అనేటువంటి విషయం మనకు ఫైనల్ ఆన్సర్. ఎలాగనేది కూడా మనం ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. అది ఎగ్జాంపుల్ మరీచ్ అంటే మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎడారి లోపల బాగా మనము ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఒక 2 kilometers 1 kilometer దూరంలో స్ట్రేట్ రోడ్ పైన అక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే నీళ్ళు కనిపిస్తాయి, వాటర్. ఆ వాటర్ ఎందుకు కనిపిస్తున్నాయని దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఆ వాటరు నిజమా కాదు, అక్కడ మట్టి నిజమా కాదా? మట్టి ఆ రోడ్డు పైన ఎడారి పైన మట్టి నిజం, కానీ వాటరు నిజం కాదు, అసత్యం, మిథ్య. మట్టి సత్యం. మరి సత్యము మిథ్య, ఉన్నది లేనిది రెండు ఒక దగ్గర ఉన్నాయి, ఒకే ప్లేస్లో. అట్లనే ఈ జగత్తు ప్లస్ పరమాత్మ రెండు ఒకే దగ్గర ఉండడానికి సంభవం ఉంది కొన్ని కేసులలో, కొన్ని సిచ్యువేషన్స్లో అని అది సమాధానం రివ్యూ అవుతున్నారు. అది రేపు చూద్దాం.
అంటే పూర్వపక్షి అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇస్తారు. చీకటి వెళ్తురు ఆ. ఉంటాయి కదా. దానికి సమాధానం ఇస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇది డిఫికల్ట్ కాబట్టి మెల్లమెల్లిగా మనం రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. దీని గురించి ఎక్కువ బుర్రపాటు చేసుకోవద్దు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళినప్పుడు మనకు ఏంటంటే ఫస్ట్ తత్వబోధ ఇంపార్టెంట్. తత్వబోధలో సత్ అంటే ఏంటి అర్థం కావాలి. సత్తు చిత్తు ఆనంద ఈ 3 వర్డ్స్ అర్థమైంది అనుకోండి, ఈ శ్లోకం ఈజీ అవుతుంది. ఎక్కడ నేను సత్ అని చెప్తున్నానో అక్కడ చిత్ అని వర్డ్ పెట్టుకున్నాం అనుకో చాలా ఈజీ అయిపోతుంది. సత్తు చిత్తు ఆనంద ఈ 3 వర్డ్స్ మనకు ఫస్ట్ క్లియర్ కావాలి. తత్వబోధ చూసినప్పుడు ఇది చూస్తాం, అప్పుడు మనకి ఇది క్లియర్ అవుతుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.